హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. బైసన్ మూవీ అనేది ఎందుకు చూడాలన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. బైసన్ మూవీలో చూడడానికి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం మీకు చాలా రియలిస్టిక్గా 90 స్టోరీ ఎట్లయితే ఉంటుందో 91, 92 ఆ టైంలో ఒక స్టోరీ ఎట్లుంటుందో సేమ్ దాన్ని బేస్ చేసుకొని తీసిన స్టోరీ. మనందరికీ తెలిసినట్టే చాలా స్పోర్ట్ బ్యాక్ సినిమాలు వచ్చినాయి ఇప్పటిదాకా. వాటితో పాటు వాటిలాగానే ఇది ఉంటుంది. బట్ అసలు డైరెక్ట్ డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఆ రేంజ్లో అయితే మాత్రం డైరెక్టర్ డిజైన్ చేసిండు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో మనందరికీ తెలిసిందే ఎట్లుంటుంది అదన్నది. బట్ ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మాత్రం చాలా డిఫరెంట్, అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరందరూ ఏదైతే టికెట్ పెట్టి పైసలు కొంటారో ఆ పైసలకు వర్త్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎట్లుంటుంది ఏందన్నది వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఫుల్గా చూడేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు రివ్యూ. బైసన్ మూవీ అనేది ఒక క్యాస్ట్కి సంబంధించి ఒక తక్కువ కులంలో ఒక అంటే మనకు ఊర్లలో ఎట్లయితే ఉంటుందో రియలిస్టిక్గా చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్న స్టోరీని తీసుకుంటూ ఆ క్యారెక్టరైజేషన్ కూడా అట్లనే డిజైన్ చేసిండు. ఆ ఫ్రేమ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ స్టోరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నీట్గా రియలిస్టిక్గా అసలు ఒక పద్ధతిగా పోతుంది సినిమా అంతా. హీరో వచ్చేసి ఒక తక్కువ కులంలో పుట్టిన క్యారెక్టరైజేషన్ ఉంటాడు. స్టోరీ మొత్తం జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఒక తక్కువ కులంలో ఉన్న హీరో ఒక కబడ్డీ ప్లేయర్గా ఎట్లా ఎదుగుతాడు, నేషనల్కి పోతాడా లేదా, అసలు ఆడు గెలుస్తాడా లేదా అన్నది ఈ స్టోరీలో. బైసన్ అనే మూవీ ఎందుకు వచ్చిందో కూడా మీకు ఈ స్టోరీ చూస్తేనే అర్థమవుతుంది. అది రివ్యూలో మనం చెప్పొద్దు కాబట్టి నేను చెప్తలేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇది. ఎందుకంటే ఒక ఎక్కువ కులం తక్కువ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మాత్రం సాలిడ్ పాయింట్ తీసుకుంటు. అసలు ఆ పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓకే ఉంటుందేమో బైసన్ సినిమా ఎద్దుతోని అందరూ అనుకున్నా కానీ లోపల పోయి చూస్తే స్టోరీ మనకు టైటిల్కి స్టోరీకి దానికి అంతా డిఫరెంట్ ఉంటుంది మొత్తం. ఇక్కడ కులాల మధ్య ఎట్లుంటుంది, ఒక తక్కువ కులంలో పుట్టిన పరిస్థితి ఎట్లుంటుంది, ఎక్కువ పెద్ద కులాల ఆధిపత్యం ఎట్లుంటుంది, అసలు వీటిని బ్యాలెన్స్ చేసుకుంటా చాలా దగ్గరలో మనం ఎట్లా చూస్తామంటే తక్కువ కులంలో ప్రతిసారి ఓడిపోతారు, లేకపోతే ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒక స్త్రీలు గెలుస్తారు అనే కాడికి అట్లా ఉంటుండే. బట్ ఈ మూవీలో అగ్రకులాన్ని కావచ్చు తక్కువ కులాన్ని కావచ్చు రెండిట్లలో హీరో డైరెక్టర్ బ్యాలెన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు, ఖచ్చితంగా ఫిదా అవుతారు. ఎందుకంటే ఒక కులాన్ని లేపి ఒక కులాన్ని తక్కువ చేసినట్టు కాకుండా అసలు ఈ పాయింట్ ఎట్లుంటుంది అని చెప్పేసి అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే నీ జీవితంలో కావచ్చు ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనుకోవాలి అంతే. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఇంకా చివరికి నీ జీవితం అంతా నాశనం అయ్యి నువ్వు సంకనేకపోయినావన్న టైంలో కూడా ఎట్లనన్నా సరే పట్టుదల సాధించి నువ్వు అనుకున్నది సాధించాలన్న కసి, పట్టుదల, దమ్ము, ధైర్యం ఏవో అంటారు కదా, అవన్నీ ఈ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో. జీవితం అంతా అయిపోయింది, ఇంక జీవితం ఏం లేదు, జరగాల్సిన దరిద్రం అంతా జరగాల్సిన దారుణం అంతా ఏదైతే ఉందో అదంతా జరిగిపోయింది, ఇంకేం లేదు అన్న టైంలో ఏదో ఒక చిన్న ఆశలాగా ఉంటుంది అన్నారు చూసినావా, అట్లాంటి క్యారెక్టరైజేషన్లో హీరో చేసిండు. హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నిజంగా మనం విక్రమ్ గారు అనుకున్నాం కానీ విక్రమ్ గారి యాక్టింగ్కి ఏమాత్రం ఇంత కూడా తీసిపోకుండా ఇంకా దానికి మంచిగా చేసిండని చెప్పేసి అయితే చెప్పాలి. ధృవ అయితే నిజంగా అసలు ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. పిచ్చి ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్సు, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మీరు ఏది చూసినా సరే కూడా మీరు పిచ్చోలు అవుతారు యాక్టింగ్కి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం హీరో ఇచ్చిండు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ రిలాక్స్ సీన్స్ కావచ్చు, అంటే మీరు పెట్టిన టికెట్ పైసలు ఏదైతే ఉందో అవన్నీ ఈ సినిమాని మీ ఒక్క పైసా కూడా వేస్ట్ కానివ్వకున్నంత స్టఫ్ ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ కొన్ని దగ్గర అవసరం లేని దగ్గర కొన్ని పెట్టిరన్న ప్రతి సినిమాలు ఉన్నట్టుగా ఈ సినిమాలో కూడా కొంచెం లాగింగ్ అవుతుంది. కొన్ని సీన్లు ఇంతసేపు కాకుండా ఇంత డ్యూరేషన్ కాకుండా కొంచెం షార్ట్ టైంలో కట్ చేస్తే మంచిగా ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఈ బెస్ట్ సీన్స్, హైలైటెడ్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు ఈ సీన్స్ గురించి ఆలోచించే ఛాన్సెస్ ఇది. అంత మంచి సీన్స్ ఉన్నాయి చాలా దగ్గరలో. ఇంకా ఈ క్యాస్ట్ల గురించి ఏదైతే ఉందో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్యాస్ట్లది ఏదైతే ఉందో అప్పర్ క్లాస్ కావచ్చు, లోయర్ క్యాస్ట్ కావచ్చు, ఇది రెండింటిని మస్తు బ్యాలెన్స్ చేసిండు. అసలు ఏడ కూడా ఒకరి పైన ఒకరి కింద కాకుండా ఈక్వల్గా వాళ్ళ సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు కావచ్చు, అక్కడ ఆ స్టోరీకి తగ్గట్టు ఎవరిని కింద పడేయకుండా, ఎవరిని కించపడకుండా ఒక స్టేబుల్గా ఒక డిసిప్లిన్గా అయితే డైరెక్టర్ తీసుకుని పోయిండు. నిజంగా ఇంతకుముందు ఎప్పుడు ఈ డైరెక్టర్ పేరు వెళ్ళే ఫస్ట్ టైం అంటే నేను ఈ సినిమా చూసినాక నాకు డీటెయిల్స్ అన్ని చూసినారే అసలు ఏం సినిమాలు ఉన్నాయి అని చెప్పంటే ఆయన మంచి పాయింట్లు తీసుకునే డైరెక్టరే ఈ సినిమాని అయితే తీసిండు. అగ్ర కులంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు,
చెడ్డోళ్ళు ఉంటారు, ఆ మంచోళ్ళు చాలా తక్కువ, ఆ మంచోళ్ళు అనేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు అన్నది ఒక మెసేజ్ ఉంది. ఈ లోయర్ కులం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ నుంచి అంటే ఎన్ని దెబ్బలు తిన్నా, అంటే అనుకున్న సాధించడం కోసం ఎంత కష్టమైనా కష్టం పడి ఓడిపోయినా సరే కూడా ఎక్కడ కూడా వెనగాడికి వేయకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా, ఏదో ఒక రోజు గెలవకపోతానన్న ఒక ఆశ, ఒక పట్టుదల, ఒక కసి అంటారు చూసినావా, అది ఈ లోయర్ కులంలో ఎట్లుంటుంది అన్నది కూడా అసలు చాలా డీటెయిల్గా ఫ్రేమింగ్ చేసింది డైరెక్టర్ పనితీరుకైతే మాత్రం సినీగ్రఫీ కావచ్చు, డైరెక్టర్ ఇది కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇంకా హీరో పర్ఫార్మెన్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే, ఎన్ని చెప్పినా తక్కువనే. మీరు చూసి ఎంజాయ్ చేస్తే తప్ప దాన్ని ఆ ఫీల్ని మీరు తీసుకోలేరు. మీరు అసలు ఆ ఏజ్కి ఆ క్యారెక్టర్ కూడా ఎట్లా సెట్ అయిందంటే హీరోకి పిచ్చోళ్ళు అవుతారు పర్ఫార్మెన్స్. మీ మైండ్లో అట్లా కొన్ని రోజులు ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది, అట్లా గుర్తుంటుంది మీకు. అంత మంచి పర్ఫార్మెన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్. అంటే ఫస్ట్ సినిమాలో కూడా ఆయన మనందరికీ తెలిసిందే, బట్ ఈ రేంజ్లో విక్రమ్ కొడుకు అంటే ఇంకా మీరు ఎంత ఊహించుకున్నా తక్కువనే. నెక్స్ట్ మూవీస్ ఏవైతే ఈ హీరో మూవీస్ ఏవైతే వస్తాయో అవి మీరు హీరో కోసం ఎంత ఊహించుకున్నా సరే తక్కువనే. అంత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. ఎటువంటి క్యారెక్టర్ అన్నా సరే, ఎటువంటి క్యారెక్టర్ అన్నా చేసే కేపబిలిటీ, పట్టు, గ్రిప్ ఉన్న హీరో అయితే మళ్ళీ తమిళనాడుకి ఇంకో హీరో దొరికినట్టే. అంత ఈ హీరో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక విక్రమ్, ఒక సూర్య, ఈ క్యారెక్టర్ ఎవరైతే రియలిస్టిక్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ జాబితాలో ఈ హీరో కూడా ఉంటాడు. అంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది హీరో. సినిమాకున్న మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే జస్ట్ లాగింగ్ ఒకటే సినిమాకున్న కొంచెం మైనస్ పాయింట్. 2 గంటల 40 నిమిషాలు చిల్లర ఉంది సినిమా, 2-3 నిమిషాలు ఎక్కువ ఉంది. అది కాకుండా అది ఒక 2 గంటల 20 నిమిషాలు ఆ టైం కనుక పెట్టినుంటే ఇంక ఈ సినిమాని ఆపే ఇది కూడా ఎవరికి ఉండకపోతుండే. స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లు అన్నీ ఫస్ట్ ఓడిపోయి లాస్ట్లో గెలిచే ఈ బ్యాక్గ్రాఫ్లు ఉంటాయి కానీ, బట్ ఇది డిఫరెంట్. అసలు ఆ బైసన్ అనే టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది కూడా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది నేను చెప్తానో లేకపోతే అది ఈ రివ్యూలో చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చకపోతే నా దాంట్లో కామెంట్ చేయరు మీరు, అరే నువ్వు చెప్పిన రివ్యూ తప్పురా, నువ్వు ఫేక్ రివ్యూ చెప్పినావని చెప్పి. జెన్యున్గా చెప్తున్నా, అసలు వ్యూస్ కోసమనో లేకపోతే ఏదో అట్టెట్లా అనేది కాకుండా సినిమా చూసిన ఫీల్తో చెప్తున్నా. సూపర్ మూవీ అంటే సూపర్ మూవీ. ఇన్స్పిరేషన్ ఎంతగానో వస్తుందంటే మీరు ఎంత తీసుకుంటే అంత. ఒక జీవితం సంఘనాకపోయి దేనికి పనికిరాకుండా పోయిన టైంలో కూడా ఎట్లా నిలబడాలి, ఎట్లా కష్టపడాలి, ఎట్లా నిలదొక్కుని ఎట్లా నిలబడాలి అన్నది ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఆ ఫీల్కి చాలు మీరు పెట్టిన టికెట్ పైసలు. అంత మంచి స్టోరీ, అంత మంచి హీరో పర్ఫార్మెన్స్. నేను ఎంత చెప్పినా సరే కూడా మీకు తక్కువ అనిపిస్తుంది. మీరు సినిమా చూసి మీరు ఆ ఫీల్ని తీసుకుంటే కదా. ఇప్పుడు నేనైతే అదే ఫీల్ అయినా. నేను వేరే లెవెల్ అసలు ఆ పర్ఫార్మెన్స్ అనేది, హీరో పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్. అసలు ఆ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, ఫస్ట్ హాఫ్లో కొన్ని డివోషనల్ సీన్స్ లాగా ఉంటాయి. అటు మీరు కన్నీళ్ళు పెడతారు, ఏడుస్తారు, బాధపడతారు, అన్నీ ఒకటని చెప్పలేము ఇంక ఈ సినిమాలో. ఖచ్చితంగా మీ అందరూ ఈ సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసినా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొంచెం మంచి వీడియోస్, మంచి రివ్యూస్ అయితే మీకు ఇస్తా. జై హింద్. జెన్యూన్ రివ్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.